హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఇవ్వబడినటువంటి అంకెల చేత ఏర్పడేటువంటి సంఖ్యల యొక్క సంఖ్యను కనుక్కోవడానికి మనము ఉన్నటువంటి కొన్ని లెక్కలను చూద్దాం. మనము అయితే ఇటువంటి క్వశ్చన్ మనకి చాలాసార్లు ఏపీ డిఎస్సి కానీ, ఏపీ టెట్ కానీ, అదేవిధంగా తెలంగాణ డిఎస్సి కానీ, తెలంగాణ టెట్లో కానీ చాలాసార్లు రిపీట్ కావడం జరిగింది. అయితే మీరందరూ కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముందంటే 7,2,9,3 అంకెలను ఉపయోగించి పునరావృతం కాకుండా రాయగలిగినటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ననండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఇందులో మొత్తం 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మొదటిది ఏమంటే ఇవ్వబడినటువంటి అంకెల్లో పునరావృతం కాకుండా అనేటువంటివి, పునరావృతం అయ్యేటువంటివి ఉంటాయి అనమాట. అయితే పునరావృతం కాకుండా ఉన్నదంటే 2 రకాలు ఉంటాయి. ఏమంటే సున్నా లేకుండా ఉన్నటువంటి కొన్ని, సున్నా ఉన్నటువంటి కొన్ని అనమాట. అదేవిధంగా పునరావృతమైనటువంటి సంఖ్యల్లో కూడా అంకెల్లో కూడా సున్నా లేకుండా, సున్నా ఉన్నటువంటి అనమాట. కాబట్టి మొత్తం ఒక్కొక్క విభాగంలో 2 టైప్స్ ఉంటాయి అనమాట. కాబట్టి చూడండి, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ 7,2,9,3 ఇది పునరావృతం కాకుండా, అంటే వాడినటువంటి అంకెను మళ్ళీ వాడకుండా అనమాట, అంటే రిపీట్ కాకుండా అనమాట. ఇక్కడ మనము ఈ విధంగా తీసుకుంటే మనము 7,2,9,3 అనేటువంటి అంకెలను ఉపయోగించి మనము పునరావృతం కాకుండా రాయగలిగినటువంటి 3 అంకెల సంఖ్యలు ఏంటంటే ఇక్కడ. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనము ఇచ్చినటువంటి ఫస్ట్ అంకెలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 కదా. ఫస్ట్ మనము ఎన్ అనుకుందాం. మనం ఎన్ ఈజ్ ఈక్వల్ మనం 4 తీసుకుంటాం. మనం అదేవిధంగా మనం రాయవలసినటువంటి అంకెల యొక్క అంకెల సంఖ్య ఎంత ఇక్కడ 3 అనమాట. కాబట్టి మనం ఉపయోగించేటివేమో 4 అంకెలు ఉపయోగిస్తున్నాము, కానీ మనం రాసేటువంటి సంఖ్యలో ఎన్ని ఉండాలి చెప్పండి? 3 ఉండాలి. కాబట్టి అది చేస్తాం మనము r ఈజ్ ఈక్వల్ టు 3గా తీసుకుంటాం. ఎప్పుడు చెప్పండి ఇది పునరావృతంగా కాకుండా ఉన్నప్పుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనము n ఈజ్ ఈక్వల్ టు 4, r ఈక్వల్ టు 0 లేదు. కాబట్టి ఇప్పుడు మనం వాడేటువంటి సూత్రం సింపుల్గా ఏమంటే NPR అనమాట. మరి NPR ఫార్ములా అని చెప్పండి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. మరి ఇక్కడ n అంటే ఇక్కడ n అంటే 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై n అంటే ఎంత 4, మైనస్ r అంటే 3 కాబట్టి 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అనమాట. తర్వాత మీకు తెలుసు ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే అర్థమైంది యాక్చువల్గా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనమాట. మరి 4 మైనస్ 3 ఎంత చెప్పండి? ఇక్కడ 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది? ఇక్కడ 1కే సమానం అవుతుంది. కాబట్టి మొత్తం మీద వచ్చే ఆన్సర్ ఎంత అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 అంటే 4 × 12, 12 ఇట్లా 24, 24 24 బై 1 వదిలేస్తాం. కాబట్టి మొత్తం మీద వచ్చేటువంటి ఆన్సర్ అయితే 24. కాబట్టి ఇవ్వబడినటువంటి 4 అంకెలను ఉపయోగించి మనం రాయగలిగినటువంటి 3 అంకెల సంఖ్యలు మొత్తం ఏంటంటే 24కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మోడల్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి మీరు. NPR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చెప్పండి, రిపీట్ కాకుండా ఇవ్వబడినటువంటి సంఖ్యలలో సున్నా లేకుండా, అంకెలలో సున్నా లేకుండా ఉన్నప్పుడు మనం వాడేటువంటి సూత్రం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది రెండవ మోడల్ చూడండి. రెండవ మోడల్ ఏమంటే అదే ఇక్కడ అంకెలు మరలా రాకుండా అంటే అర్థమైంది ఇక్కడ పునరావృతం కాకుండా అనమాట. ఇది కూడా అయితే క్వశ్చన్ ఏం చూడండి ఇక్కడ 9,7,3,0,2 అంకెలను ఉపయోగించి వాడిన అంకెలు మరలా వాడకుండా అంటే అర్థమైంది ఇక్కడ పునరావృతం కాకుండా ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఏర్పరచగలమని ఇక్కడ. అయితే చూడండి, సేమ్ అటువంటి క్వశ్చన్ అనమాట. కానీ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ 0 వచ్చింది ఇక్కడ. కాబట్టి అయితే ముందేం చేస్తాం, మనం ఇచ్చినటువంటి మొత్తం అంకెలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1, 2, 3, 4, 5 కాబట్టి మనం n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటాం మొదటగా మనము. అయితే మనం ఏర్పాటు చేయవలసినటువంటి అంకెల సంఖ్య ఎంత చెప్పండి? ఇక్కడ 4 కాబట్టి r ఈక్వల్ టు 4 తీసుకుంటాం. మనం ఇంత ముందు వాళ్ళు ఏం చేస్తాం, మనము NPR కనుక్కుంటాము. NPR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అనమాట. అయితే మరి ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ఎంత ఇక్కడ n అంటే 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r అంటే ఎంత? n అంటే 5, r అంటే 4 కాబట్టి 5 మైనస్ 1 ఎంత చెప్పండి? 1 వస్తుంది. కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ మీకు తెలుసు, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1కే సమానం అనమాట. దాన్ని వదిలిపెట్టేస్తాం మనము. అయితే మరి 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థమైంది 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనమాట. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే వచ్చే విలువ ఎంతంట 5, 4, 20, 23, 60, 62 అంటే 120. కాబట్టి మనకి ఏర్పడేటువంటి 5 అంకెలతో 4 అంకెల సంఖ్యలు ఏర్పడే మొత్తం ఎంత 120 ఏర్పడతాయి. కానీ చూడండి, ఇక్కడ ఎప్పుడన్నా కానీ ఈ విధంగా 0 ఉన్నప్పుడు ఈ 0ను మనం పెద్ద స్థానంలో రాసినప్పుడు ఆ సంఖ్య అందులో 5 అంకెలు ఉన్నప్పటికీ అది 4 అంకెల సంఖ్యనే అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం, మనం ఆ 0ను వదిలిపెట్టేసి రాసేటివేమో లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి మనం అందుకోసం ఏం చేస్తాం, మనం 0 వచ్చినప్పుడు ఇప్పుడు 0 వచ్చిన కంటే చేస్తాం మొదట మనం n ఈజ్ ఈక్వల్ 5, r ఈక్వల్ 4 తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు మనము n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోవాలి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. n ఈజ్ ఈక్వల్ 4 తీసుకోవాలి. తర్వాత r ఈక్వల్ టు 3 తీసుకోవాలి. అంటే ఈ n నుంచి r నుంచి ఒక్కొక్క విలువ అంటే 0 అక్కడ ఉంది కాబట్టి ఆ 0ని తీసేసి ఏమవుతుంది ఇది nలో ఒక సంఖ్య తగ్గుతుంది, ఒక అంకె తగ్గుతుంది. అదేవిధంగా rలో ఒక అంకె తగ్గుతుంది. కాబట్టి n ఈక్వల్ టు 4, r ఈక్వల్ 3 తీసుకుంటాము. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, మనం దీని నుంచి మనం మళ్ళీ NPR కనుక్కుంటాం మనము. మరి NPR ఫార్ములా మీకు తెలుసు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r. కాబట్టి n అంటే మీకు ఎంత 4 ఉంది కాబట్టి
4 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ అంటే ఎంత 4 మైనస్ 3 అంటే 1 వస్తుంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ రాస్తాం మనము. మరి 1 ఫ్యాక్టర్ వదిలిపెట్టేస్తాం మనం కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనమాట. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది 4 మూల 12 12 అంటే 24 కాబట్టి సో మనకు వచ్చే ఆన్సర్ అంతా 24 వస్తుంది. ఇక్కడ బై 1 వదిలిపెట్టేస్తాము కాబట్టి ఇవి అంతా మనకు 24 అనమాట. అయితే సో మనకి మొత్తం మీద ఏర్పడేటువంటి మొత్తము సంఖ్యలు మనకి ఏంటంటే ఏం చేస్తాం మనము ఈ 120 నుంచి మనం ఈ 24ని తీసేస్తాం మనం కాబట్టి సో 120 మైనస్ 24 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంటే 96కు సమానం అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. పునరావృతం కాకుండా ఉన్నటువంటి అంకెలు ఉపయోగించి మనం రాసేటువంటి సంఖ్యల సంఖ్యకు మనకు ఈ 2 మోడల్స్ అనమాట. ఒకటేమో 0 రాకుండా ఒకటేమో 0 వచ్చినప్పుడు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు మనం. తర్వాత నెక్స్ట్ మోడల్ చూడండి ఇక్కడ మూడో మోడల్ ఏమి చూడండి ఇక్కడ. సో 9, 8, 3, 2, 6 లను ఉపయోగించి వాడిన అంకె మరలా వాడుతూ అంటే అర్థమైంది ఇక్కడ పునరావృతం అవుతూ అంటే సో వాడిన అంకెలు మనం మళ్ళీ ఉపయోగిస్తూ ఎన్ని 4 అంకెల సంఖ్యలు రాయవచ్చునండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిజిట్స్ మనకి ఎన్ని ఇక్కడ 1 2 3 4 5 కాబట్టి సో ఫస్ట్ ఏమనుకుంటాం మనం n = 5 అనుకుంటాం. మనం ఇంతకుముందు మనం ఏర్పాటు చేయవలసినటువంటి అంకెల సంఖ్య ఎంత మనకి ఇక్కడ 4 అంకెల సంఖ్య కాబట్టి దాని నెక్స్ట్ ఏమనుకుంటాం మనము r = మనం 4 అనుకుంటాం అనమాట. మనం చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ డిజిట్ల సంఖ్య మొత్తం కూడా మనము సో n = 5 తీసుకున్నాం. అదేవిధంగా మనం ఏర్పాటు చేయవలసినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అంకెలను మనము సో rగా తీసుకున్నాము. r = 4 తీసుకున్నాం మనం కాబట్టి ఇంకోటి ఇక్కడ 0 లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ 0 అనేటువంటిది లేదు కాబట్టి మనకు సో ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి 0 లేకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము n = 5 r = 4గా తీసుకుని మనము సింపుల్గా మనం వాడేటువంటి సూత్రం ఏంటంటే ఇక్కడ సో n⁴ ఉపయోగిస్తాం మనం. n⁴ ఇక్కడ అంటే n ఘాతాంకం 6 వాడతాం మనము. మరి n అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఘాతం 6 అంటే 4 వాడతాం ఇక్కడ మనము. మరి 5⁴ అంటే అర్థమైంది 5 ఇంటూ 5 సో 5 ఇంటూ 5 అంటే మొత్తం ఎంత వస్తుంది మనకు 625 వస్తుంది. కాబట్టి మనము 5 అంకెలు ఉపయోగించి మనము రాయగలిగేటువంటి 4 అంకెల సంఖ్యలు మొత్తం ఏంటంటే మనకి ఇక్కడ 625కు సమానం కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 4th ఏముందంటే 7, 3, 8, 0, 4 అంకెలను మరలా వాడుతూ అంటే అర్థమైంది ఇక్కడ పునరావృతం చేస్తూ అనమాట. అంటే మళ్ళీ వాడుతూ సో ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయవచ్చునండి. ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనకు ఇచ్చినటువంటి మొత్తం అంకెలు మనకి 5 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము n = 5 తీసుకుంటాము. అయితే మనం ఏర్పాటు చేయవలసినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ మనకి ఇక్కడ 3 కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనము r = 3గా తీసుకుంటాం మనము. అయితే ముందేం చేస్తాం ఇంతకుముందు పునరావృతమైనటువంటి సూత్రం వాడతాం కాబట్టి మనము సో n⁴ ఉపయోగిస్తాం మనం. n అంటే ఇక్కడ 5 కాబట్టి r అంటే 3 కాబట్టి 5⁵ అనమాట. 5⁴3 అంటే ఎంత 5 ఇంటూ 5 కాబట్టి సో మనకు మొత్తం ఎంత వస్తుంది 125 కాబట్టి ఈ 5 అంకెలచే ఏర్పడేటువంటి మొత్తము 3 అంకెల సంఖ్యలు మొత్తం ఏంటంటే మనకు 125 ఏర్పడతాయి. కానీ ఆ 3 అంకెల అంకెలలో మనకు పెద్ద స్థానంలో 0 తీసుకుంటే మనం అది 3 అంకెల సంఖ్య కాదు 2 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఇంతకుముందు ఏం చేస్తాం మనము పునరావృతం కాకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము n = సంథింగ్ r సంథింగ్ ఒక్కొక్క విలువను తగ్గించి మనము సో నెక్స్ట్ దాని నుంచి మనం NPR కనుక్కొని ఆ వచ్చిన విలువ తీసేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మనము పునరావృతం అయ్యేటప్పుడు సో ఎన్నులో ఎటువంటి మార్పు చేయము మనము. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో కూడా మనము n = 5గానే తీసుకుంటాము. కేవలము rలో మాత్రమే ఒక విలువ తగ్గిస్తాం మనం. అంటే ఏంటంటే మీకు ఎంత 3 ఉంది అక్కడ ఏం చేస్తాం అప్పుడు మనం 2 తీసుకుంటాం అంతే. మనం n = 2 తీసుకుంటాం అన్నమాట మనం. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం మనం n⁴ కనుక్కుంటాం మనం. n⁴ అంటే ఏమొస్తుంది 5⁴2 5/2 అంటే మనకి ఎంత వస్తుంది చెప్పినప్పుడు 5² కాబట్టి 5 × 5 కాబట్టి 25 వస్తుంది. కాబట్టి ఈ 125కి 25 తీసేస్తే అంటే 125 - 25 చేస్తే మనకు వచ్చేటువంటి విలువ 100 కాబట్టి సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కూడా మనకు 100 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో పునరావృతము అవుతూ 0 ఉన్నప్పుడు పునరావృతం అవుతూ 0 ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము ఎన్లో మార్పు లేకుండా సో రెండిట్లో ఎన్లు కూడా సమానంగానే ఉంటాయి. కేవలం ఆరులో మాత్రమే తేడా తీసుకొని వాటి మధ్య తేడాన్ని కనుక్కుంటాం మనం ఎప్పుడు పునరావృతం అవుతున్నప్పుడు అనమాట. మరి పునరావృతం కాకుండా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము ఎన్లో ఒకటి తగ్గిస్తాము ఆరులో ఒక విలువ తగ్గించి మనము వాటి మధ్య తేడాన్ని కనుక్కుంటాం. కాబట్టి మీరు సెకండ్ లెక్క 4th లెక్క ఒకసారి కంపేర్ చేసుకోండి. 2వ లెక్క 4వ లెక్క వాటి మధ్య తేడా మీకు క్లియర్గా అవుతుంది. ఎప్పుడంటే పునరావృతం కాకుండా పునరావృతం అవుతూ అనమాట. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి 4th క్వశ్చన్ లాగా ఉంది. ఇది కూడా సో 3, 8, 0, 9, 1 అనేటువంటి అంకెలు ఉపయోగించి పునరావృతం చేస్తుంటే అర్థమైంది ఇక్కడ మరలా వాడుతూ ఏర్పరచగల 4 అంకెల సంఖ్యలు ఏంటంటే ఇక్కడ ముందేం చేస్తాం మనము n = 5 తీసుకుంటాము. తర్వాత r చెప్పండి ఇక్కడ 4 తీసుకుంటాము. మరి పునరావృతం చేస్తుంటే అర్థమైన సూత్రం ఏంటి ఇక్కడ
సూత్రం n⁴ ఉపయోగిస్తాము. ఏంటంటే 5 కాబట్టి r అంటే 4 కాబట్టి 5⁴ మీకు ఎంత వస్తున్నప్పుడు 625 వస్తుంది. 5 × 5 × 5 × 5 కాబట్టి ఇంత వస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ మనకి ఏంది ఇక్కడ ఇచ్చినటువంటి అంకెలో మనకు 0 ఉంది ఇక్కడ కాబట్టి 0 అంటే ఏం చేస్తాం మనం పునరావృతం చేస్తున్నాం కాబట్టి సో n = సెకండ్ స్టెప్లో మనం n = 5 అట్లే తీసుకుంటాం మనము. మరి r ఏం చేస్తాం మనము ఇందులో ఒక విలువ తగ్గిస్తాం మనం 4లో 1 పోతే ఎంత 3 వస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ సూత్రం ఇది ఇక్కడ సో n⁴ అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 5⁵ అనమాట. మరి 5/3 అంటే ఎంత 5 × 5 × 5 కాబట్టి 125 వస్తుంది. కాబట్టి వీటి మధ్య తేడానే మనకు సో ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఎంత వస్తున్నప్పుడు మనకు 625 - 125 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 500. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత అంటే 500కు సమానం కావడము జరిగింది. తర్వాత ఇంకో మోడల్ చూడండి ఇక్కడ 7, 2, 3 అంకెలను ఉపయోగించి పునరావృతం కాకుండా రాయగల 3 అంకెల సంఖ్యలు ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ ఇచ్చినటువంటి మనకి అంకెలు ఎన్నైతే ఉంటాయో సో అన్ని అంకెలతో ఏర్పడే సంఖ్యలు కావాలో సింపుల్గా ఏం చేస్తామనంటే మనము ఇచ్చినటువంటి అంకెలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అంకెల సంఖ్య ఏర్పడేటువంటి వాటి సంఖ్య మనకి ఎంతంటే సింపుల్గా n ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం మనం. మరి n అంటే ఎంత మనకి ఇక్కడ 3కి సమానం కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 × 1 అప్పుడు మనకి ఎంత వస్తుంది 3 × 2 = 6 6 × 1 = 6 కాబట్టి ఆన్సర్ మనకి ఎంతంటే 6 అవుతుంది అనమాట. ఇవి సో మనకు అంకెలు ఉపయోగించి రాయగలిగిన సంఖ్యలకు సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.